అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని మనం ఒక సందిగ్ధ కోణంలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల మీద అనేక కోట్లు ఖర్చు చేసి కట్టినప్పటికీ, పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కట్టినప్పటికీ రైతులకు ఏ విధంగా ప్రయోజనం జరగకుండా కుంగడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, పగులు ఏర్పడ్డది. ఇట్లా అన్ని ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఉపయోగపడకుండా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల పేరు మీద 8 లక్షల కోట్ల పైన అప్పు చేసి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే 35,000 కోట్ల పైన ఖర్చు చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,30,000 కోట్లకు పెంచి కట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటికీ, మేడిగడ్డ కట్టినప్పటికీ కుంగింది. రైతులకు ఏ విధంగా ఉపయోగకరంగా లేదు. మరియు ప్రజాధనం వృధా అయిపోయింది. దీని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ఆధారంగా సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పోయిన రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అనేక తప్పులు, అవకతవకలు చేసింది. దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ తర్వాత, సిబిఐ ఇచ్చిన సమాచారం తర్వాత పోయిన కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, ఇంకా దానికి సంబంధించిన ఇంజనీర్ల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఈ సిబిఐ ఎంక్వైరీ తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం, మాట్లాడదాం.